ఈరోజు మన హీట్ పార్ట్ 4లో అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఇక్కడ మనం జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా ఈ కాన్సెప్ట్ని చదివినట్లయితే ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా ఒక్క సింగిల్ ఆన్సర్తో మన ఆన్సర్ అనేది చేయగలము. అది ఎలా అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. What is specific heat? The amount of heat required to rise the temperature of unit mass of substance by 1 degree centigrade. That means 1 unit of mass by 1 degree centigrade. ఈ స్పెసిఫిక్ హీట్ అప్లికేషన్స్ రాయడానికి మీరు బేసిక్గా 2 పాయింట్స్ అనేది బ్రెయిన్లో బాగా ఫిక్స్ చేసుకోవాలి. The first thing, the substances which are having low specific heat gains or loses very quickly. Gains or loses heat very quickly. అంటే టెంపరేచర్ రైజ్ ఎక్కువగా ఉంటుంది, అలాగే హీట్ని తొందరగా గెయిన్ చేసుకుంటుంది, అలాగే తొందరగా లూజ్ చేసుకుంటుంది కూడా లో స్పెసిఫిక్ హీట్ ఉన్న సబ్స్టెన్సెస్. గుర్తుపెట్టుకోండి. అలాగే వేరాస్ ఫర్ ద హై స్పెసిఫిక్ హీట్ సబ్స్టెన్సెస్ దే గెయిన్స్ ఆర్ లూజెస్ హీట్ స్లోలీ. అంటే గెయిన్ చేయడమో హీట్ని స్లోగానే ఉంటుంది, లూజ్ చేయడం కూడా హీట్ని స్లోగానే ఉంటుంది. అలాగే టెంపరేచర్ రైజ్ మోర్ హీట్ ఎనర్జీ తీసుకున్నా కూడా టెంపరేచర్ రైజ్ తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ద లో స్పెసిఫిక్ హీట్ సబ్స్టెన్సెస్. లో స్పెసిఫిక్ హీట్ సబ్స్టెన్సెస్కి ఏమో టెంపరేచర్ రైజ్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకని దే అబ్జార్బ్ హీట్ క్విక్లీ. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ డిఫరెన్స్ అనేది. నెక్స్ట్ వీ కెన్ సీ ద టేబుల్. ఈ టేబుల్లో మీకు డిఫరెంట్ సబ్స్టెన్సెస్ స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ ఇచ్చారు. ఇచ్చి ఈ ఏ సబ్స్టెన్స్లో ఎక్కువ టెంపరేచర్ రైజ్ ఉంటుంది, ఏ సబ్స్టెన్స్లో మన హీట్ ఇచ్చినప్పుడు టెంపరేచర్ రైజ్ ఎక్కువ, ఏ సబ్స్టెన్స్ టెంపరేచర్ రైజ్ తక్కువగా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. టెంపరేచర్ రైజ్ తక్కువగా ఉండాలి అంటే మీరు నోట్బుక్లో రాసుకోండి. హై టెంపరేచర్ రైజ్ ఉండాలి అంటే లో స్పెసిఫిక్ హీట్ సబ్స్టెన్సెస్. అలాగే టెంపరేచర్ రైజ్ తక్కువగా ఉండాలి, లో టెంపరేచర్ రైజ్ ఉండాలంటే అంటే టెంపరేచర్ రైజ్ ఎక్కువ ఉండకూడదు, అలాంటిది హై స్పెసిఫిక్ హీట్ సబ్స్టెన్సెస్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, టెంపరేచర్ రైజ్ ఎక్కువగా ఉండాలి, మోర్ టెంపరేచర్ రైజ్ లో స్పెసిఫిక్ హీట్ సబ్స్టెన్సెస్. అలాగే టెంపరేచర్ రైజ్ తక్కువగా ఉండాలి అంటే లెస్ టెంపరేచర్ రైజ్ ఉండాలి అంటే హై స్పెసిఫిక్ హీట్ సబ్స్టెన్సెస్. ఈ పాయింట్స్ బాగా తెలిసినట్లయితే, అలాగే లో స్పెసిఫిక్ హీట్ ఉన్న సబ్స్టెన్సెస్ తొందరగా వేడెక్కుతాయి, తొందరగా చల్లారుతాయి. అలా ఈ విషయాల్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఎనీ అప్లికేషన్ యూ కెన్ రైట్ వెరీ బ్యూటిఫుల్లీ ద ఆన్సర్ అనమాట. ఓకేనా. ఇక్కడ కుకింగ్ పార్ట్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు, మనకి కుకింగ్ పార్ట్ యొక్క బేస్ కాపర్తోనే ఎందుకు చేయాలి, అలాగే కుకింగ్ పార్ట్ యొక్క బాడీని ఏ విధమైన మెటీరియల్ని మనం చూస్ చేసుకోవాలి, హ్యాండిల్ ఎలా చూస్ చేసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకి బేసిక్ కానీ బాడీకి కానీ తొందరగా టెంపరేచర్ రైజ్ ఉండాలి. అప్పుడు మనకి గ్యాస్ అనేది ఆదా అవుతుంది. కాబట్టి తొందరగా మోర్ టెంపరేచర్ రైజ్ కావాలి కాబట్టి లో స్పెసిఫిక్ హీట్ ఉన్న సబ్స్టెన్సెస్ అనేవి తీసుకుంటాం. హ్యాండిల్ అనేది మనకి తొందరగా వేడెక్కకూడదు కాబట్టి హై స్పెసిఫిక్ హీట్ తీసుకుంటాం. అలాగే లిడ్ మూత కూడా ఒకవేళ అడిగినా సరే మనం ఏం తీసుకుంటాం, హై స్పెసిఫిక్ హీట్. అంటే బాడీ కానీ బేస్ కానీ అడిగితే లో స్పెసిఫిక్ హీటు, అలాగే లిడ్ కానీ హ్యాండిల్ కానీ తీసుకుంటే హై స్పెసిఫిక్ హీటు తీసుకుంటాం. వై కాపర్ ఈజ్ యూజ్డ్ యాజ్ బాటమ్ ఆఫ్ ద కుకింగ్ వెజల్ అంటే బికాస్ కాపర్ ఈజ్ హ్యావింగ్ లో స్పెసిఫిక్ హీట్ అని మీరు రాయవలసి ఉంటుందన్నమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి, ఈ బాబు చక్కగా సమోసా తింటున్నాడు కదా. In the examination they will ask you, while eating a samosa, the samosa outside is so cool, but when compared to the curry inside the samosa, మనం తింటున్నప్పుడు లోపల కూర వేడిగా ఉంటుంది, బయట సమోసా మాత్రం చల్లగానే ఉంటుంది. వై అని అడిగినప్పుడు the outer part of the samosa is having the low specific heat. లో స్పెసిఫిక్ హీట్ ఉంది కాబట్టి ఏమవుతుంది, అది తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లారిపోతుంది. కానీ కర్రీ ఇన్సైడ్ ద సమోసా లోపల ఉన్న కర్రీకి హై స్పెసిఫిక్ హీట్ ఉండడం వల్ల అది ఆలస్యంగా చల్లారుతుంది కాబట్టి మనకి ఇంకా వేడిగానే అనిపిస్తుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ వీ కెన్ సీ వాటర్ మిలాన్.
వాటర్ మిలాన్ ఫ్రిడ్జ్ నుంచి తీసాక బయట పెట్టాక కూడా చాలాసేపు ఎందుకు చల్లగా ఉంటుంది అని అడుగుతారు. వాటర్ మిలాన్లో మోస్ట్ ఆఫ్ ద వాటర్ మిలాన్ కంటైన్స్ వాటర్ ఓన్లీ. లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది కదా, వాటర్ హై స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. ఈ వాటర్ యొక్క హై స్పెసిఫిక్ హీట్ మీద లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. వై వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ కూలెంట్, హౌ ద ఓషన్స్ స్టెబిలైజ్ ద అట్మాస్ఫియరిక్ టెంపరేచర్, ఇలా రకరకాలుగా ఈ హయ్యర్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ మీద క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్ కంటైన్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ బికాస్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ హై, ఇట్ ఈస్ సో కూల్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఆల్సో అని చెప్పి మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసినప్పుడు వై వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కూలెంట్ ఇన్ ఎ కార్ ఇంజిన్ ఆర్ ఇండస్ట్రీస్ ఎనీథింగ్, బికాస్ వాటర్ ఈజ్ హ్యావింగ్ హై స్పెసిఫిక్ హీట్. హై స్పెసిఫిక్ హీట్ ఉంటే ఏమవుతుంది, టెంపరేచర్ రైజ్ బాగా స్లోగా ఉంటుంది. కాబట్టి టెంపరేచర్ రైజ్ తొందరగా అవ్వదు, కాబట్టి అది మనకి కూలెంట్గా యూజ్ అవుతుంది. బికాజ్ వాటర్ ఈజ్ హ్యావింగ్ హై స్పెసిఫిక్ హీట్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ కూలెంట్ అని మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి వేసవి కాలంలో పూరిళ్ళు ఎందుకు చల్లగా ఉంటాయి అని అడుగుతారు. బికాస్ ద గ్రాస్ మన కప్పుతారు కదా గ్రాస్, ఆ గ్రాస్ అనే దానికి హై స్పెసిఫిక్ హీట్ ఉండడం వల్ల హై స్పెసిఫిక్ హీట్ ఉన్న సబ్స్టెన్సెస్కి టెంపరేచర్ రైజ్ అనేది స్లోగా ఉంటుంది. కాబట్టి సమ్మర్లో ఇట్ అబ్జార్బ్స్ హీట్ వెరీ స్లోలీ, కాబట్టి మనకి ఈ హట్స్ అనేవి చల్లగా ఉంటాయి అన్నమాట. కాంక్రీట్ బిల్డింగ్స్ మరి వేసవకాలంలో వేడిగా ఉంటాయి ఎందుకు అంటే ద మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంక్రీట్ బిల్డింగ్స్ ఆర్ హ్యావింగ్ లో స్పెసిఫిక్ హీట్, కాబట్టి అది సమ్మర్లో హీట్ మనకి వెంటనే హీట్ని అబ్జార్బ్ చేసుకొని వేడెక్కుతాయి, కాబట్టి మనకి వేడిగా అనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ మీరు చూడండి, వీ కెన్ సీ ద సీ బ్రీజ్. అంటే మన సముద్రం పక్కన కానీ మన నది పక్కన కానీ కాలువ పక్కన కానీ కూర్చున్నప్పుడు మనకు ఒక చల్లని ఫీలింగ్ వస్తుంది. ఎందుకని అంటే మన నేల లో స్పెసిఫిక్ హీట్ ఉంటుంది, ఆ సముద్రంలో ఉన్న వాటర్కి హై స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. ఈ సమ్మర్లో ఎప్పుడైతే మనకి ఈ సూర్యుని కిరణాలు పడినప్పుడు ఈ హీట్ ఎనర్జీని ఈ ల్యాండ్ ఏం చేస్తుంది, లో స్పెసిఫిక్ హీట్ కదా, ఇమ్మీడియట్గా టెంపరేచర్ రైజ్ అయిపోతుంది, తొందరగా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. టెంపరేచర్ రైజ్ ఎక్కువ అవడం వల్ల ద ఎయిర్ అబౌవ్ ద ల్యాండ్ ఈజ్ వెరీ హాట్. బట్ వేరేజ్ ఇన్ ద సీ the water is having high specific heat, so they absorb more heat even though no temperature and the temperature rise అనేది పెద్దగా ఉండదు మనకి. కాబట్టి మనకి టెంపరేచర్ రైజ్ ఎక్కువగా ఉండదు, కాబట్టి ఆ సముద్రం పైన ఎయిర్ మనకి కూల్గా ఉంటుంది. కాబట్టి మనకి అలా మధ్యాహ్నం పూట అక్కడ మనం సీ కానీ కెనాల్ దగ్గర కానీ అక్కడ కూర్చున్నప్పుడు మనకి సముద్రం దగ్గర కానీ చల్లటి గాలి అనేది మనకి సముద్రం మీద నుంచి ల్యాండ్ మీదకి వస్తుంది, కాబట్టి మనం చల్లగా ఫీల్ అవుతాం. ఓకే, ఇప్పుడు ల్యాండ్ బ్రీజ్ చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఒక చిన్న మూన్ సింబల్ కూడా పెట్టాను. నైట్ టైము మనం చక్కగా ఎజ్యూమ్ చేసుకోండి, మనం నైట్ టైం వెళ్ళి ఒక సముద్రం పక్కన కూర్చున్నాం. మనకేమనిపిస్తుంది, లైట్గా మనకి ఇక్కడ నైట్ టైం ఏం జరుగుతుందంటే ల్యాండ్ ఏమో తక్కువ స్పెసిఫిక్ హీట్ కదా, అందుకని తొందరగా అబ్జార్బ్ చేసుకుంది డే టైం లైట్ హీట్ ఎనర్జీని, ఇమీడియట్గా ఈవినింగ్ అది రిలీజ్ చేసేస్తుంది. కానీ వాటర్ స్పెసిఫిక్ హీట్ ఎక్కువ కాబట్టి ఇదే సాయంత్రానికి కానీ ఎప్రిషియబుల్ రైజ్ ఇన్ టెంపరేచర్ రాదు, అది వేడెక్కదనమాట. నెమ్మదిగా ఆ సాయంత్రం నుంచి ఏం చేస్తుంది, నెమ్మదిగా ఆ హీట్ని నెమ్మదిగా రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ల్యాండ్ చల్లబడింది కాబట్టి ద ఎయిర్ అబోవ్ ద ల్యాండ్ ఈజ్ కూల్, బట్ వేరాజ్ ఆన్ ద ఎయిర్ అబోవ్ ద సీ ఈజ్ హాట్. సో మనకేమవుతుంది, ల్యాండ్ మీద నుంచి సీలోకి ల్యాండ్ బ్రీజ్ అనేది సీ మీదకి ఇలా ప్రవహిస్తుంది అనమాట. ఓకే, ద ఎగ్జామినేషన్ దే విల్ ఆస్క్ యూ హౌ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ హయ్యర్ స్పెసిఫిక్ హీట్ ఇన్ స్టెబిలైజింగ్ ద అట్మాస్ఫియర్. అంటే ఇక్కడ ఓషన్స్ అనేవి ఎలా స్టెబిలైజ్ చేస్తాయి అట్మాస్ఫియర్ని అడిగారు. ఓషన్స్లో ఎక్కువ ఏముంటుంది, వాటర్ ఉంటుంది. వాటర్కి ఏముంటుంది, హయ్యర్ స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. అంటే మన ఈక్వేటర్ చుట్టూ ఉన్న వాటరు, ఈక్వేటర్ దగ్గర మనకి సముద్రాలు
వాటర్ ఏమవుతుంది, లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ని తీసుకొని కానీ అవి వేడెక్కవు. దాంతో ఏమవుతుంది, ఆ సరౌండింగ్స్ అట్మాస్ఫియర్ ఇది లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ని తీసుకొని కానీ ఇవి వేడెక్కవు కాబట్టి అక్కడ ఏమవుతుంది, స్టెబిలైజ్ అవుతుంది అట్మాస్ఫియర్. అలాగే ఈక్వేటర్ నుంచి ఈ ఓషన్స్ ఏం చేస్తాయి, నెమ్మదిగా పోల్స్కి ఈ హీట్ ఎనర్జీని తీసుకెళ్ళి అక్కడ స్టెబిలైజ్ చేస్తాయి. అందుకే మనం హీట్ స్టోర్స్ అంటాం ఓషన్స్ని. అక్కడ మనం రాయాల్సిన పాయింట్ ఒకటే, ప్రిన్సిపల్ డ్యూ టు హై స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ దే అబ్జార్బ్ the water present in oceans absorb large amount of heat at the equator without appreciable rise in temperature. Oceans moderate the surrounding temperature near the equator. Ocean water transports the heat away from the equator to the north and south poles. Thereby they will stabilize the atmosphere. Okay, exam lo a samosa appears to be cool outside, but it is hot when we eat it. Watermelon brought out from a refrigerator retains its coolness for a longer time than any other fruit. Why? ఇలా ఒక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయమ్మా. మీరు ఎన్నెన్ని చదువుతారు, 10 అని చదువుతారా, 20 అని చదువుతారా, 40 అని చదువుతారు. ఒక సింగిల్ ఆన్సర్ని ప్రిపేర్ చేసుకోండి. ప్రిన్సిపల్ అని చెప్పి మీరు ఈ విధంగా హౌ డు యూ అప్రిషియేట్, వై కాపర్ ఈజ్ యూజ్డ్, ఇలా రకరకాల క్వశ్చన్స్ వస్తాయన్నమాట. వచ్చినప్పుడు మనకి 4 టైప్స్ అనేవి నేను లాస్ట్లో చెప్తాను. ఈ విధంగా అప్లికేషన్స్ వచ్చినప్పుడు ఈ 2 పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి. ఈ 2 పాయింట్స్ నోట్స్లో నోట్ చేసుకోండి అమ్మా. ఇఫ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈజ్ లో ఇట్ అబ్జార్బ్స్ హీట్ క్విక్లీ అండ్ లూజెస్ హీట్ క్విక్లీ. ఇఫ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ హై ఇట్ అబ్జార్బ్స్ heat slowly and loses heat slowly. ఈ 2 పాయింట్స్ మీరు నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు చూడండి ఒకసారి ఈ క్వశ్చన్స్కి ఇప్పుడు ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. వై కాపర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద బాటమ్ కోటింగ్ ఆఫ్ కుకింగ్ వెజల్స్? ప్రిన్సిపల్. The substances which are having low specific heat will absorb heat quickly and releases heat quickly. Since copper is having low specific heat, we are using copper for the preparation of bottom coating of cooking vessels. అయిపోయింది. అలాగే ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ అడిగారు కదా, చూద్దాం. అన్ని క్వశ్చన్స్ కూడా ఒకటే ఆన్సర్. ఏ సమోసా అపియర్స్ టు బి కూల్ అవుట్ సైడ్ బట్ ఇట్ ఈస్ హాట్ వెన్ వీ ఈట్ ఇట్. వై? ప్రిన్సిపల్. మీరు ఏ పాయింట్ రాయాలో తెలియలేదనుకో 2 పాయింట్స్ రాయండి, తప్పేం లేదు. ఇక్కడ సమోసా కాబట్టి అక్కడ ప్రిన్సిపల్ నెంబర్ ఫస్ట్ పాయింట్, ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ హ్యావింగ్ లో స్పెసిఫిక్ హీట్ will absorb heat quickly and releases heat quickly. Point number 2, the substances which are having high specific heat will absorb heat slowly and releases heat slowly. The outer part of the samosa is having low specific heat and the curry inside the samosa is having high specific heat. అయిపోయిందంతే. అలాగే వాటర్ మిలాన్ బ్రాట్ అవుట్ ఫ్రమ్ ద రిఫ్రిజిరేటర్ రిటైన్స్ ఇట్స్ కూల్నెస్ ఫర్ ఏ లాంగర్ టైమ్ దాన్ ఎనీ అదర్ ఫ్రూట్. వై? మళ్ళీ ప్రిన్సిపల్ ఫస్ట్ పాయింట్, ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ హ్యావింగ్ హై స్పెసిఫిక్ హీట్ will releases heat slowly and absorbs heat slowly and releases heat slowly. Most of the watermelon contains water only. Due to the high specific heat of water, it releases heat slowly. It absorbs heat slowly. Likewise, you can write based on the 2 points only, you can answer any question. Okay. How do you appreciate the role of higher specific heat of water in stabilizing atmosphere? You can write again principle. The substances which are having high specific heat, they absorb heat very slowly and releases heat slowly. Because water is having high specific heat, due to high specific heat there will be no appreciable rise in temperature even after absorbing more heat energy. Likewise, the water will stabilize the atmosphere. Likewise, you can write anything what they ask you can write.
ఈ చాప్టర్లో ఎక్కువగా ఈ టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 ఎందుకు పెట్టానంటే ఎక్కువగా హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ హైయర్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ అంటే కుకింగ్ పార్ట్ కానీ లేకపోతే డిఫరెంట్ అప్లికేషన్స్ కానీ లేకపోతే డెఫినేషన్స్ యూనిట్, వాట్ ఈస్ స్పెసిఫిక్ హీట్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ టెంపరేచర్, ఇలా అడగడానికి అవకాశం ఉంది. అలాగే ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి మనకి ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్స్చర్ కట్టాం కదా, T = m1 T1 + m2 T2/m1 + m2 అని. ఈ విధమైన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ వీడియోలో మనం టైప్ 1, టైప్ 2 గురించి చూసాం అనమాట. అంటే అప్లికేషన్స్ అండర్ AA6కి వచ్చేసరికి ఏదైనా అడగచ్చు. టెక్స్ట్ బుక్లో ఉన్న అప్లికేషన్ అడగాలని రూల్ ఏమీ లేదు. ఎనీథింగ్ దే కెన్ ఆస్క్ రిగార్డింగ్ అరౌండ్ ద మీ సరౌండింగ్స్లో ఏమేమి జరుగుతున్నాయో ఈ కాన్సెప్ట్కి సంబంధించిన అప్లికేషన్స్ ఏమైనా రావచ్చు. కాబట్టి అప్లికేషన్స్ వచ్చినప్పుడు ఒక సింగిల్ ఆన్సర్ ప్రిన్సిపల్ అని పెట్టుకొని ఒక సింగిల్ ఆన్సర్ తయారు చేసుకొని కొద్దిగా ఆ క్వశ్చన్కి అనుగుణంగా కొంచెం మార్చుకోవడానికి మీరు ట్రై అప్ చేయండి. అదే వై వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కూలెంట్ అన్నారనుకోమ్మా. ప్రిన్సిపల్, ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ హ్యావింగ్ హై స్పెసిఫిక్ హీట్ విల్ అబ్జార్బ్స్ హీట్ స్లోలీ and releases heat slowly. The water is having high specific heat. There will be no appreciable rise of temperature rise even after absorbing more heat energy. Likewise you can write. కాబట్టి ఈ రెండు ప్రిన్సిపల్స్ని మీరు పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకొని నోట్బుక్లో పెట్టుకున్నట్లయితే యూ కెన్ రైట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ మోడిఫికేషన్ టు ఎనీ అప్లికేషన్. గుర్తుపెట్టుకోండి. అంతేగాని నేను ప్రతి అప్లికేషన్ చదువుతాను అలా ఫిజిక్స్, అందుకే ఒక టెక్నిక్గా కనుక ఫిజిక్స్ చదివినట్లయితే ఫిజిక్స్ అంత ఈజీ సబ్జెక్ట్ ఉండదు. ఆ టెక్నిక్గా కాకుండా మామూలుగా మనం చదువుకుంటూ వెళ్తే మాత్రం ఫిజిక్స్ అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి అందుకే టెక్నిక్గా చదువుకోవడం అనేది నేర్చుకోండి. వై కాపర్ ఈజ్ యూజ్డ్, సేమ్ థింగ్ వాట్ మీరు ప్రతి అప్లికేషన్ తీసుకొని నేను చెప్పినట్టుగా ఆన్సర్ రాయడానికి ట్రై అవుట్ చేయండి. అందుకే నేను మీకు ఆన్సర్స్ ఇవ్వండి. ప్రతి క్వశ్చన్ తీసుకోండి. ప్రతి క్వశ్చన్ తీసుకొని ఈ ప్రిన్సిపల్స్ పెట్టి టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్ దగ్గర పెట్టుకొని మన ఆన్సర్ రాయగలమా అనేది చెక్ చేసుకోండి. ఓకేనమ్మా. ఇక్కడ అలాగే హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ హయ్యర్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఇన్ స్టెబిలైజింగ్ అట్మాస్ఫియర్ అంటే మేము ఒక చిన్న సింపుల్గా కొంచెం మార్చి ఇక్కడ ఇచ్చాను చూడండి. ప్రిన్సిపల్ అని రాసి ఇందాక చెప్పినట్లే if the specific heat of the substance is high, it absorbs heat slowly and loses heat slowly. The specific heat of water is high. The oceans behaves like heat storehouses for the earth. They absorb large amount of heat with temperature rise at equator and transports away to equator to poles of the earth. ఈ విధంగా మీరు ఒక్కసారి టెక్స్ట్ బుక్లో కూడా గో త్రూ అండి అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ అని చక్కగా ఇవ్వడం జరిగింది. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైలీ లైఫ్ అప్డేట్స్ మీరు తప్పనిసరిగా పొందొచ్చు. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఓకే, ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియో ఐ am going to explain about the determination of specific heat of a solid, a very important experiment. Okay.